ఎలక్షన్స్ జరుగుతుంది అని చెప్పి ఎంపీటీసీలందరినీ కూడా సేఫ్టీ మెజర్స్ కింద పోలీసుకి హ్యాండ్ ఓవర్ చేస్తే పోలీస్ వాళ్ళు ఈ రోజు పెనుగొండ ఆడియో ఉన్న వాళ్ళందరినీ కూడా హాజరుపరుస్తానని చెప్పి టీడీపీ వాళ్ళకి అప్పగించిన పరిస్థితి ఈ రోజు పోలీస్ వ్యవస్థ చేస్తా ఉంది. అంటే ఎక్కడికి వెళ్తా ఉంది ప్రజాస్వామ్యం? నిజంగా ఫ్యాక్షన్ కి ఫుల్ స్టాప్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మళ్లీ కొట్టుకునేట్లా పోలీస్ వ్యవస్థనే ఈ రోజు చేస్తా ఉంది, ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ రోజు వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసి టీడీపీ వాళ్ళకి భయభ్రాంతులకు గురి చేసి మన ఎంపీటీసీలందరినీ కూడా టీడీపీ వాళ్ళ ద్వారా కంప్లైంట్ పెట్టించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన కార్యక్రమం చేస్తున్నారు. నిజంగా ఈ వ్యవస్థను మేము ఈ రోజు ఖండిస్తున్నాము. మళ్లీ ఈ పెనుగొండగడ్డ పైన కానీ రాప్తాడుగడ్డ పైన కానీ వాళ్లే ఈ రోజు పోలీస్ వాళ్ళ ఫ్యాక్షనిజం ని ఎంకరేజ్ చేసే విధంగా చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ రోజు ఈ పోలీస్ యంత్రాంగం, అధికార యంత్రాంగం అందరినీ కూడా కొట్టుకుంటున్నారు. చూడండి, ఆడ కొట్టుకుంటున్నారు. పరిస్థితులు చేజారి విధంగా పోలీసులు వివరించినారు. నిజంగా ఈ రోజు న్యాయాంగం, జ్యుడిషియరీ షుడ్ ఇంటర్వ్యూన్, మనకు న్యాయం కలిగించాలని ఈ రోజు నిజంగా జ్యుడిషియరీ వాళ్ళు ఈ రోజు వచ్చి మధ్యలో ఇంటర్వ్యూన్ చేసుకుని మనకు న్యాయం చేపియాలని మేము మీడియా ద్వారా కోరుకుంటున్నాం. అదేవిధంగా గాడ్లపెంటలో కూడా ఎక్కువగా మనకి అక్కడ సపోర్ట్ ఉన్నా కూడా, పూర్తిగా ఎంపీటీసీలు మనోళ్ళు ఉన్నా కూడా అక్కడ ఎమ్మెల్యే గారు, కదిరి ఎమ్మెల్యే గారు కూడా ఇంటర్ఫియర్ అయ్యి ఈ రోజు అక్కడ కూడా నిజంగా ఎంత అన్యాయం చేసే ఒక కార్యక్రమం చేస్తున్నారు. పూర్తిగా మనకు అందరూ మన వాళ్ళే ఉన్నా కూడా, ఫోరం మనకు ఉన్నా కూడా ఈ రోజు వాయిదా వేయడం జరిగింది. ఖచ్చితంగా జిల్లా ఎస్పీ గారు, డీఐజీ గారు, అధికార యంత్రాంగం